మన తెలంగాణ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా స్థాపించిన రాణి రుద్రమ రాకెట్ లాంచ్ యొక్క వీక్షణను, దాని యొక్క పర్యవేక్షణను మన తెలంగాణ ప్రభుత్వం గాని, శ్రీ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన వరంగల్ ఎమ్మెల్యే కొండ సురేఖ గారు గాని అందరూ చాలా గొప్పగా దీన్ని చాలా భారీ ఖర్చుతో పెట్టి వ్యయ ప్రయాసాలకు ఓడ్చి చాలా మీడియా మిత్రులు కానీ, మిగతా మిత్రులు కానీ, మనతోటున్న ప్రభుత్వ సంస్థలు కానీ చాలా డబ్బు వెచ్చించి చాలా ప్రజల కోసం చాలా గొప్ప కార్యక్రమాన్ని చరిత్రలో వరంగల్లో ఫస్ట్ టైం రాకెట్ లాంచ్. మనం ఒక రాకెట్ లాంచ్ చూడాలంటే ఇస్రోకి వెళ్ళాలి, హైదరాబాద్లో ఎక్కడ శ్రీహరికోటకి వెళ్ళాలి. అలాంటి యొక్క గొప్ప యొక్క అవకాశాలని యొక్క వీక్షణను మీ కళ్ళ ముందు వరంగల్ గడ్డ మీద కాలి నడిచిపోయి రావచ్చు. అలాంటి స్పేస్లో మీకు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది. కానీ అందరూ చూశారు. నా చిన్న సలహా ప్రభుత్వానికైనా, మిత్రులకైనా, నా యొక్క మిత్రులకైనా, చాలా వ్యయ ప్రయాసాలు విడిచి ఓడ్చింది. కాకుంటే రెండు సార్లు పెడితే ఫెయిల్ అయింది, విఫలమైన కావడం వల్ల మీరంటే ఈ చేసే వ్యక్తులైనా, మిత్రులైనా, లాంచ్ చేసే మిత్రులైనా, ఎవరైనా కానీ శాస్త్రవేత్తలు అందరు కలిసి ఒక మంచి నిపుణుని, అంటే సీనియర్, ఒక ఎక్స్పర్ట్ యొక్క ఆధ్వర్యంలో మీరు కనుక సలహాలు తీసుకొని రిహార్సల్ చేయాలి. ఫస్ట్ ఏదైనా 2 సార్లు మీ సీనియర్లను, ఎక్స్పర్ట్లను, నిపుణులను, శాస్త్రవేత్తలను, గొప్పలను మీ అడ్వైస్, సలహాలు తీసుకొని మీరు కనుక ఒక్కసారి వాళ్ళని తీసుకొని వాళ్ళ సలహాతో మీరు ప్రతి దానిలో, ప్రతి వ్యవస్థలో ఎవరి దయంగానే సీనియర్స్, జూనియర్స్ ఉంటారండి, ఎక్స్పర్ట్లు ఉంటారు, అనుభవజ్ఞులు అంటారు. గొప్పగా శాస్త్రవేత్తల మీరు యొక్క అనుభవాన్ని మీరు చిన్నగా కొంచెం వాళ్ళ అవగాహన చేస్తే ఈరోజు చాలా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం చాలా విజయవంతం జరుగు. కానీ ఓకే, మీరు చేసిన దానికి ప్రయత్నం చేయాలి, తప్పులేదు. ప్రతి ఒక్కరు ఫెయిల్ అయిపోతాం, ఒకసారి కాదు, 2వ సారి, 3 సార్లు. మంచి గొప్పలే ప్రాక్టీస్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇలా మీరు నిరుత్సాహపడద్దు, ఇంకోసారి ట్రై చేయండి. తప్పకుండా మేము అందరం ఆశిస్తాం, తప్పకుండా వీక్షిస్తాం. మా తెలంగాణ ప్రజల తరపున, మా యొక్క అందరి తరపున, మా గవర్నమెంట్కు, కూడా సంస్థకు, తోటి మీడియా మిత్రులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాం. నా పేరు రవికుమార్ అండి. అదే వరంగల్లో రాకెట్ లాంచ్ జరగడం అనేది చాలా ఆనందకరం. ఎందుకంటే ఇంత చారిత్రాత్మక గల ఒక ప్లేస్లో మనకు ఈ రాకెట్ లాంచింగ్ అనేది మన తెలంగాణ గవర్నమెంట్ కానీ, కూడా గవర్నమెంట్ మనకి ఇచ్చిన ఒక అరుదైన అవకాశం. దీనివల్ల వచ్చే జనరేషన్స్ కానీ, ఇప్పుడు రాబోయే పిల్లలు చాలా మోటివేట్ అయ్యి దీనివల్ల లైక్ ఇప్పుడు ఏదైతే యూత్ మిస్లీడ్ అవుతుందో ఒక కరెక్ట్ ట్రాక్లోకి మళ్ళీ వస్తుందని కోరుకుందాం దీని ద్వారా. Hello everyone, myself Deeksha. I am studying 9th class in ZPHS Kadipikonda. Science Day celebrations kinda ee mana Bhadragali band lo rocket launching anedi jarigindi. First of all memaithe chaala excited feel ayinamu, and aa rocket launch aitunte mem enta anxiety toti, curiosity toti observe chesamu, and adi malli mana Varangal lo jaragadam special, and overall Telangana lo mana Varangal lo jaragadam special. Manaki eppudaina sare rocket launching anedi ISRO Sriharikota lo jarugutundi, but for the first టైం డెమో చూపించడం కోసం, అండ్ మాకు అవేర్నెస్ కల్పించడం కోసం, అండ్ రాకెట్ ఎట్లా లాంచ్ అవుతుంది, అండ్ వాళ్ళు చాలా అంటే దే డిడ్ హార్డ్ వర్క్, అండ్ మాకు ఎంతో మంచిగా అర్థమైంది. అండ్ 18th నుండి ఇక్కడ మాకు స్కై వాచ్ ప్రోగ్రామ్ కూడా జరిగింది, అండ్ మేము కూడా ఫర్ ద ఫస్ట్ టైం టెలిస్కోప్లో డిఫరెంట్ ప్లానెట్స్ని చూడడం జరిగింది, అండ్ వీ ఫెల్ వెరీ హ్యాపీ. మాకు ఇంత నాలెడ్జ్ గెయిన్ అయింది. సో ఐ థ్యాంక్ ఎవ్రీ వన్ హూ బిహైండ్ దిస్. థ్యాంక్ యూ. Good evening to everyone. Myself Mahina of class 10 ZPHS Kapikonda. Today in Warangal, first time the rocket has been launched, and I feel very happy, and I was excited when the rockets were launching, and the seniors did hard work, and their hard work makes the successful in rocket launching. Thank you. జెడ్పిహెచ్ఎస్ కడపకొండ హై స్కూల్ ఫిజికల్ సైన్స్ టీచర్ని. సో మా స్టూడెంట్స్ని ఇయర్లీ ఒక 35 స్టూడెంట్స్ దాకా తీసుకొచ్చాము. సో 15 days నుంచి వీఆర్ వెరీ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. సో రుద్రమ రాకెట్ లాంచింగ్ ప్రోగ్రామ్ అనేటువంటిది మా పిల్లలకు లైవ్లో చూపించాలని చెప్పి మేము ఈరోజు సైన్స్ డే సెలబ్రేషన్స్ మార్నింగ్ సెషన్లో జరుపుకొని అవన్నీ కంప్లీట్ చేసుకొని తొందరగా అందరిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. సో పిల్లలు చాలా ఎగ్జైట్ అయ్యారు. ఇప్పుడు రాకెట్ లాంచింగ్ అనేటువంటిది ఓన్లీ శ్రీహరికోటలోనే జరుగుతుంది. బట్ మన ట్రై సిటీ వరంగల్లో ఈ లైవ్ డెమో అనేటువంటిది పిల్లలకు లైవ్ ఎక్స్పీరియన్స్. ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్. ఏ పిల్లలైతే ఎవరైనా స్పేస్ థీమ్లోకి వెళ్ళాలనుకున్నా రాకెట్ సంబంధించినటువంటి ఒక నాలెడ్జ్ లైవ్లో చూడడం అనేటువంటిది వాళ్ళ భవిష్యత్తులో చాలా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. అబ్దుల్ కలాం ఏ కళలు అయితే కన్నాడో
సో పిల్లలే రేపటి భావి భారత పౌరులు. సో వాళ్ళ అంతరిక్ష పరిజ్ఞానాన్ని, స్పేస్ నాలెడ్జ్ అనేటువంటిది లైవ్లో ఇక్కడ తెలుసుకోవడం అనేటువంటిది చాలా అద్భుతంగా ఉంది. పిల్లలు కూడా బాగా ఎగ్జైట్ అయ్యారు. సో మేము నియర్లీ ఒక 15 డేస్ నుంచి ఒక ప్రోగ్రామ్ వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ప్రొవైడింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ అస్. ది బిహైండ్ దిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. థ్యాంక్ యూ. ఈరోజు కూడా మరియు ఎన్ఐటి వాళ్ళకు సమితంగా నిర్వహించిన రాకెట్ లాంచ్ కోసం చాలామంది విచ్చేస్తున్నారు. కాకపోతే అందరి అంచనాలకు అందుకోలేకపోయినారు. రాకెట్ లాంచ్ 50% వరకే అయింది. చాలామంది నిరుత్సాహంగా వెనుకదిరిగారు. కానీ ఇది చాలా మంచి కార్యక్రమం, అందరికీ అవగాహన కల్పించడం కోసం నాకైతే నచ్చింది. కానీ అది 100% అయితే బాగుండేది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.